మీనా అయితే ఇంట్లో అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న మనోజ్కి అయితే వడ్డించకుండా అలా పక్కకు వెళ్ళిపోతుంది. మనోజ్ చూసి అలా ప్లేట్ పట్టుకుని ఉండిపోతాడు. అది చూసి వాళ్ళ అమ్మ ప్రభావతి అయితే ఏంటి నా కొడుకు కూడా వడ్డించు అని చెప్పి అంటూ ఉంటుంది. నేను ఆయనకు సంబంధించిన పనులు ఏవి చేయనత్తయ్య అని చెప్పి అనేస్తుంది. ఇంతలో అక్కడికి బాలు అయితే స్వీట్స్ పట్టుకొని వస్తాడు. స్వీట్ పట్టుకొని వచ్చి నాన్న ఇదిగోండి స్వీట్ తీసుకోండి అని చెప్పి అంటాడు. ఇక అందరూ స్వీట్ తింటూ ఉంటే ఇంతలో బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు. దొరకని దొంగ ఎప్పుడు తప్పించుకునే తిరుగుతాడు నాన్న, ఆ దొంగ ఎప్పుడు దొరకడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు మనోజ్ అయితే ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నాను, కానీ ఇంట్లో నువ్వు సూటిపోటి మాటలతో నన్ను ఇంకా చంపేస్తున్నావు అని చెప్పి మనోజ్ అయితే అంటూ ఉంటాడు. అది విన్న బాలు అయితే ఇలా అంటాడు. ఇదిగో బాబు, నువ్వు చేసిన పనికి ఇప్పటికే నేను నరకం అనుభవిస్తున్నాను. ఈ పూలగంపను చేసుకున్నందుకు నాకు పంజరంలో పెట్టిన చిలకలా అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న ప్రభావతి అయితే అవును, అయితే ఈ స్వీట్లు పెంచింది అందుకా అని చెప్పి అంటూ ఉంటుంది. అది చూసి మీనా బాధపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.